ఈరోజు సైక్లింగ్ వచ్చేసి అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్దామని స్టార్ట్ అవుతుంది. ఇంకా అమలాపురం నుంచి ముక్కాల వరకు వెళ్ళలేదు. అప్పుడే ఫీల్ భలే ఉన్నావా? రావులపాలెం ఎక్కేస్తాం, జొన్నడ నుంచి వెళ్తున్నాం. ఫైనల్ అయితే వచ్చేసాం రాజమండ్రి. ఆత్రేయపురం నుంచి అమలాపురం స్టార్ట్ అయిపోతుంది. ఇంకెంత లేదు, ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే ఇంట్లో వచ్చేసినట్టు 120 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినట్టు. ఈరోజు సైక్లింగ్ వచ్చేసి అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం డెస్టినేషన్ పెట్టుకున్నామంటే డైరెక్ట్ వెళ్ళిపోవడమే కాదు కదా, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్రిడ్జ్ మంచిగా బొబ్బర్లంక నుంచి ఆత్రేయపురం లొల్లాకులు, మళ్ళీ రావులపాలెం నుంచి అలా మళ్ళీ అమలాపురం రీచ్ అవుదాం. మేబీ ఈవినింగ్ 6 అలా అయిపోవచ్చు. చూద్దాం ఎలా అవుతుందో. క్లైమేట్ అయితే మార్నింగ్ బాగుంది, మంచుతో స్టార్ట్ అయింది. కరెక్ట్గా రావులపాలెం వెళ్ళినప్పటికీ ఎండ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు నడుపుడి లాక్ల వైపు ఉన్నాం. ఎండ చంపేద్ది అనుకున్నా, కానీ పర్లే. ఒక 30 కిలోమీటర్స్ వరకు ఇలా ఉందంటే రావులపాలెం వరకు. తర్వాత నుంచి సన్నమామ ఎక్కినా మనం ఆగి వెళ్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో అది మ్యాటరు. ఇది ఇలా పెట్టుకుంటున్నాను నేను హ్యాండ్కి. ఇంకోటి ఏంటంటే ఇది మైక్ సెటప్ చేసా. ముందు వ్లాగ్స్లో ఏది వాయిస్ సరిగ్గా లేదు. ఇది కొని 1 year అవుతుంది కానీ యూజ్ చేయట్లేదు, పని చేయట్లేదేమో అనుకున్నాను నేనైతే, కానీ పని చేస్తుంది. సో అదే ఫోన్కి కనెక్ట్ చేసి చేస్తున్నా. ఇది మన సెటప్ ఇలాగా. మా మామ స్లీపింగ్ దేర్. గుడ్ మార్నింగ్ మామా. బైపాస్ రోడ్ ఎక్కేసాం. డైరెక్ట్ ఇక్కడి నుంచి ముక్కమల ఒక 6 to 7 ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే ఒక 10 ఉంటుంది. కాబట్టి మనం నడుపుడి లోకల్ దగ్గర నుంచి ఎక్కాం కాబట్టి ఒక 7 ఉండొచ్చు, 7 to 6. ఇంకా డైరెక్ట్ ఇంకా రావులపాలెం వరకు కవర్ అవుతాయి చాలు మనకి మంచు. అక్కడి నుంచి ఇంకా ఆగుతూ మనం చేయాల్సింది చేసుకుంటూ, జాయిగా ఆడుకుంటూ, జాయిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, అన్నీ చేసుకుంటూ పోవచ్చు స్లోగా. ఇంకా అమలాపురం నుంచి ముక్కాల వరకు వెళ్ళలేదు. అప్పుడే మంచికి హెడ్ తడిసిపోతుంది. లైట్గానే కనిపిస్తుంది కానీ ఎక్కువగానే పడుతుంది మామ తలకి. అమలాపురం అబ్బాయి అంట నా పేరు. మనకి తెలియదు, నాకు కొత్తగా ఉంది. మైక్ ఆన్ చేసలేదు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేశాను కదా, అది కూడా సరిగ్గా అవ్వలేదు. ఇటువైపు ఒక పక్క నుంచి సైకిల్ పెట్టుకోవడం, ఒక పక్క నుంచి వల్ల సరిగ్గా అవ్వలేదు అది. సో కలిసారు, మనకేమో మొహమాటం మాట్లాడడానికి. సో ఇంకా అది అలా అయిపోయింది. ఇక ముక్కమలు దాటాం. ముక్కమల టు కొత్తపేట రోడ్డు. ఎదగొచ్చేస్తారు ఎందుకు రిల్లా. అప్పుడప్పుడు గోదావరి స్లాంగ్ ఆటోమేటిక్గా వచ్చేద్దాం.
బ్యాక్గ్రౌండ్ చూడమా వితౌట్ ఎడిటింగ్ గ్లో ఎఫెక్ట్. మేము ఎడిటింగ్లో ఎఫెక్ట్ వేసి సాచురేషన్ మార్చి అవి చేసి ఈయన చేస్తే కానీ రాదు. అలాంటిది న్యాచురల్గా వచ్చింది. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా రబ్బరపొలం లాగేద్దాం రావులపొలం వరకు. కొత్త వాళ్ళు వచ్చి మనతో మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తున్నా అంటే ఎంత ఆనందం ఉంటుంది ఆ ఫేస్లో. ఆ ఫీల్ భలే ఉందా అసలు. నిజంగా అలా వచ్చి పలకరింతుంటే సెకండ్ ఇచ్చి చాలా బాగుంది. అది కొత్త ఎక్స్పీరియన్స్ కింద ఉంది నాకు. ఆ స్మైల్ ఇంకా వస్తుంది నాకు. ప్రజెంట్ అయితే రావులపాలెం దగ్గరలో ఉన్నాం. ఫైనలీ గేట్ ఆఫ్ కోనసీమ. ఆ ఒక్కలను చూడొచ్చారు నాకు. రావులపాలెం ఎక్కేస్తాం. జొన్నాడ మించి వెళ్తున్నా. జొన్నాడ బ్రిడ్జ్ దగ్గర మొన్న అమలాపురం జొన్నాడ కోటిపల్లి వైపు నుంచి సైక్లింగ్ చేసినప్పుడు అట్టుకూరలు తీసుకున్నా. ఆయన 10 రూపీస్కి ఏకంగా ఆస్తి ఇచ్చారు. ఫోన్పే అడిగితే ఫోన్పే లేదన్నారు. తర్వాత వచ్చినప్పుడు ఇవ్వమన్నారు. సో ఇప్పుడు ఎలాగ వెళ్తున్నాం కాబట్టి అలా ఇచ్చేసి మళ్ళీ రాజమండ్రి స్టార్ట్ అవుతాం. కంచేవాదం ఇప్పటికే 30 కిలోమీటర్స్ వచ్చాం. మనం అట్టుపల్లికి డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు వెళ్దాం. ఈ షాప్ పంపి గారే ఎండ ఎక్కువైంది. ఇంకా మాస్క్ పెట్టాం, మాస్క్ రాజా. ఇంకా ఆ పవర్ బ్యాంకు, ఆ మైక్ బాక్స్ ఇవన్నీ పై జోబులో పెట్టాక ఫ్రీగా దొక్కుతున్నా. అది పాటకు వచ్చేది ఏంటంటే లేవు. సైడ్కి ప్రెషర్ ఎక్కువ పడిపోయింది ఇందాక. ఇక్కడ కాబట్టి ఏమనిపించట్లా. ఇది అనుకో కరెక్ట్గా అక్కడ మోకాల దగ్గర కాబట్టి ప్రెషర్ ఎక్కువ అయ్యి పైకి లేకట్లేదు కాలు. ఫైనల్లీ రామగిరి సెంటర్ వచ్చేసాం. లోపలికి 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి రామగిరి. మార్నింగ్ 6:40 ఆ టైంకి స్టార్ట్ అవుతే ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గరికి, ధవళేశ్వరం బ్రిడ్జ్ వచ్చేటప్పటికి 10 అయ్యింది. దిగేద్దాం మొత్తం. ఏంటి అసలు బ్రిడ్జ్ కనపడకుండా బ్యానర్లో చిరాగా వస్తుంది అసలు. ఇంకా లోపలికి 5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఎవరు అడ్డం పెట్టాడు. ఫైనల్లీ వచ్చేసాము రాజమండ్రి. ఫైనల్లీ అయితే వచ్చేసాం రాజమండ్రి. మార్నింగ్ 6:40 స్టార్ట్ అవుతే 11 అయ్యింది. ఇంకా రాజమండ్రి అయిపోయింది. ఆత్రేయపురం నుంచి అమలాపురం స్టార్ట్ అయిపోతాం. ఇంకా సో రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయ్యా. కొంచెం ట్రాఫిక్ అండ్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టడం వల్ల లాగిన్ చేయలేదు మళ్ళీ. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ అమలాపురమే. కాకపోతే ఈసారి జొన్నాడ నుంచి కాదు, ధవళేశ్వరం టు ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి, రావులపాలెం ఈ రూట్లో వెళ్తున్నా. ఇది మ్యాటర్. ప్రజెంట్ అయితే ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద ఉన్నా. సమ్మర్ టైంలో కింద స్విమ్మింగ్ చేస్తారు మామ. ఇప్పుడు బాగానే ఉంది కానీ ఎవరో లేనట్టున్నారు. ప్రజెంట్ ఎవరో లేరు. ఆ టైంలో వద్దాం స్విమ్మింగ్కి.
6:40కి సన్ రైజింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5:30 సన్సెట్ అవి టైంకి వస్తున్నా. ఇంకెంత లేదు, ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే ఇంటికి వచ్చేసినట్టే. ఒక 4 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే ఈరోజు 1 డేలో 125 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినట్టు. కొన్ని రఫ్గా 120 చేసుకున్నా 120 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినట్టు. జస్ట్ నడుపుడు దగ్గర ఉన్నాం, ఇది కూడా కవర్ చేస్తే అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మరి నెక్స్ట్ వ్లాగ్తో కలుస్తా. బాయ్.